హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ నవ్య. ఈరోజు మన కిచెన్లో చేయబోతున్న రెసిపీ వచ్చేసి అలసందల వడలు అండి. చాలా సింపుల్గా టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను. వీటినైతే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా తీసుకోవచ్చు, లేదంటే ఈవినింగ్ స్నాక్గా కూడా తీసుకోవచ్చు అండి. నేనైతే అందుకోసం ఒక హాఫ్ కేజీ అలసందలను అయితే ఒక బౌల్లోకి తీసేసుకుంటున్నాను. ఇప్పుడు ఒకసారి వాష్ చేసుకోవాలి వీటిని. ఇలా వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి 2 గ్లాసెస్ వరకు వాటర్ని వేసుకొని నానబెట్టుకోవాలి. ఒక 6 అవర్స్ అయినా సరే, లేదంటే నైట్కి నానబెట్టుకున్న మార్నింగ్కి చాలా బాగా నానుతాయి. నేనైతే మార్నింగ్ నానబెట్టేశాను. ఈవినింగ్ స్నాక్గా ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి మార్నింగ్ నానబెట్టేశాను. చూసారు కదా, సాయంత్రానికి ఇలా అయిపోయాయి. మంచిగా నానిపోయాయి అన్నమాట ఇవి. ఇప్పుడు ఒక జాలి గిన్నెని తీసుకొని ఇందులోకి వడగట్టుకోవాలి. వాటర్ ఏమీ లేకుండా ఒక 10 మినిట్స్ అయినా వీటిని పక్కన పెట్టుకుంటే వాటర్ అంతా డ్రై అయిపోతాయి. ఇప్పుడు వీటిని పక్కన పెట్టేసుకొని ఒక మిక్సర్ జార్ తీసేసుకొని అందులోకి 10 నుంచి 12 వరకు పచ్చిమిర్చి ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఒక చిన్న అల్లం ముక్క, ఒక 4 వెల్లిపాయలు, 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర, ఒక పెద్ద ఉల్లిపాయ ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ని వేసుకోవాలి. ఇప్పుడు కచ్చపచ్చగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఈ పేస్ట్ని అంతా వేరొక బౌల్లోకి వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ అలసందలు డ్రై అయిపోయాయి. ఇప్పుడు అదే మిక్సీ గిన్నెలోకి ఈ అలసందలను కూడా వేసుకొని కొంచెం బరకగా మిక్సీ పట్టుకోవాలి. వీటిని కూడా ఇలా మిక్సీ పట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు దీన్నంతా వేరొక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. అన్నింటినీ కూడా ఇలాగే పట్టేసుకుంటే సరిపోతుంది. మొత్తం పట్టిన తర్వాత చూపిస్తున్నాను మీకు. ఇప్పుడు మనం ముందుగా పట్టి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా ఇందులో వేసేసుకోవాలి. కొద్దిగా ఉల్లి ఆకులు, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా కొత్తిమీర, టేస్ట్కి తగినంత సాల్ట్ను వేసుకోవాలి. ఇప్పుడు అంతా ఒకసారి బాగా మిక్స్ చేసేసుకోవాలి. ఇలా కలిపి పక్కన పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండీ పెట్టుకొని దాంట్లోకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పెట్టేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా చిన్న చిన్న బాల్స్ లాగా చేసేసుకొని ఇలా వడల్లాగా చేసేసుకోవాలి. నేనైతే చేతిపైనే చేస్తానండి, నాకు ఇలా అలవాటు. ఇలా ఆయిల్లోకి ఎన్ని పడితే అన్ని వేసేసుకోవడమే అండి. మీకు చేత్తో అలవాటు లేకపోతే ఏదైనా కాటన్ క్లాత్ తీసుకొని దానిపైన ఇలా వడల్లా ప్రిపేర్ చేసుకొని వేసేసుకుంటే బాగుంటాయి. ఇంకా
ఎలా చేసినా కూడా అలసంద వడలు అంటే మా ఇంట్లో అయితే అందరికీ చాలా ఇష్టం అండి. అంత టేస్టీగా ఉంటాయి ఇవైతే. ఇలా ఒక 2-3 మినిట్స్ తర్వాత మెల్లిగా మరోవైపుకి టర్న్ చేసుకొని మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. నేను మొదటిగా వేసింది కాలింది, ఇదైతే తీసేస్తున్నాను. ఇంతేనండి, ఈ కలర్ వచ్చేంతవరకు ఫ్రై చేసుకున్నారంటే చాలా చాలా బాగుంటాయండి. ఇప్పుడు మిగతా వాటిని కూడా ఇలాగే సేమ్ ప్రాసెస్లో వేసేసుకొని నెమ్మదిగా ఫ్రై చేసుకోవాలి. వీటిని స్టవ్ని హై ఫ్లేమ్లో పెట్టారంటే సరిగ్గా ఫ్రై అవ్వవు. లోపల ఉడకకుండానే పైన మాడిపోతాయి. ఇంతేనండి, వేడివేడిగా మన అలసంద వడలు అనేవి రెడీ అయిపోయాయి. ఈ వడలు అంటే నాకైతే చాలా చాలా ఇష్టం అండి. వీటిని చికెన్ కర్రీతో తీసుకున్నారంటే చాలా చాలా బాగుంటాయండి టేస్ట్. ఉత్తివి తిన్నా కూడా చాలా చాలా బాగుంటాయి. నేనైతే ఈవినింగ్ స్నాక్గా ప్రిపేర్ చేశాను. ఇలా పైనుంచి కొద్దిగా ఫ్రై చేసుకున్న పచ్చిమిర్చి, కొద్దిగా కరివేపాకు, అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకున్నారంటే ఇంకా చాలా బాగుంటాయి. చూసారు కదా, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా బాగున్నాయి. టేస్ట్ కూడా సూపర్గా ఉన్నాయండి. ఇంతేనండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దండి. తప్పకుండా ఈ రెసిపీని మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.